బహుశా నీవు ఇప్పుడు జీవితంలో చాలా భారంగా, చాలా బాధగా ఉండవచ్చు. ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాక, ఎంత ప్రయత్నించినా ఫలితం లేక మనసు పూర్తిగా కుంగిపోయి ఉండవచ్చు. ఇంతకంటే నా జీవితంలో ఏమీ మారదు అని పాతదారులకే తిరిగి వెళ్ళాలని అనిపించి ఉండవచ్చు. అదే సమస్యలు, అదే బాధలు. ఎందుకంటే నీవు ఎన్నోసార్లు విఫలమయ్యాను అన్న భావన. కానీ విను, ఒకరు నీకోసం ఎదురుచూస్తున్నారు. ఆయన మన తండ్రి యేసుక్రీస్తు. నీ జీవితాన్ని మళ్లీ లేపడానికి, నీ అడుగులను మంచి దారిలో నడిపించడానికి, నీ హృదయానికి శాంతి ఇవ్వడానికి ఆయనే ఎదురుచూస్తూనే ఉన్నాడు. క్రీస్తు శక్తి నీ పరిస్థితులను పూర్తిగా మార్చగలదు. అది ఆయన శిలువపై చేసిన త్యాగం మరియు పునరుద్ధానం వల్లే. ఆయన దగ్గరికి వచ్చే వారందరినీ క్షమిస్తాడు, కొత్తగా చేస్తాడు, వారికి కొత్త ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పుడే ఒక చిన్న మాట చెప్పు: ప్రభువా, నా స్థితిని మార్చి నాకు నీ శాంతిని ఇవ్వు. ఆయన తప్పకుండా స్పందిస్తాడు.